ఫ్యామిలీ కోసం టేస్టీగా చేసి పెడితే సరిపోతుందా? హెల్తీగా కూడా చేసి పెట్టాలి. సో, ఈరోజైతే నేను రాజ్మా కర్రీ చేశానండి. రైస్‌లోకి, చపాతీలోకి సూపర్‌గా ఉంటుంది. రాజ్మా తీసుకొని ఒక 8 అవర్స్ సోక్ చేసి, సాల్ట్ వేసి 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను కుక్కర్‌లో. అండ్ ఇక్కడ కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, జీలకర్ర, లవంగాయలు, దాల్చిన చెక్క, 2 ఇలాచి, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేశాను. అండ్ ఇమ్మీడియేట్‌గా ఆనియన్స్ వేశానండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అండ్ 3 పచ్చిమిర్చి తీసుకొని స్లిట్ చేసి ఇలా వేశాను. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేశాను. అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి అండ్ మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ బావుంటుంది ఈ కర్రీకి. అండ్ హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేశాను. మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. 1 టీ స్పూన్ వచ్చి కారం వేశాను. చూడండి ఇలా కలుపుకోవాలి. అండ్ ఇలా ఫ్రై అవ్వగానే నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా బాగా పండిన టొమాటోలయితే తీసుకున్నానండి. పండినవైతే బావుంటుంది. బాగా పండిన టొమాటోలు 2 తీసుకొని అవి ప్యూరీలా చేసి వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలనమాట. పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. అండ్ నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి అలా లిడ్‌తో క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ, తిప్పుతూ ఇలా చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏవైతే బాయిల్ చేశామో రాజ్మా అది వేసేసి కొద్దిసేపు మళ్ళీ కొద్దిసేపు మొత్తం ఇలా కలిపేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి. చూడండి ఈ స్టేజ్‌లో నేను సాల్ట్ చూస్తున్నాను. నాకు సాల్ట్ కరెక్ట్‌గా సరిపోయిందనిపించింది. ఎందుకంటే బాయిల్ చేసేప్పుడు సాల్ట్ వేశాను. అండ్ ఇక్కడ కర్రీలో కూడా కొద్దిగా వేశాం కాబట్టి నాకు సాల్ట్ కరెక్ట్‌గా సరిపోయింది. అండ్ ఇక్కడ ఫైనల్‌గా వచ్చేసి నేను హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేశానండి. చాలా బావుంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్. చూడండి ఇక్కడ మంచిగా మొత్తం చాలా బాగా కుక్ అయిపోయింది రాజ్మా కర్రీ. చూడండి ఇక్కడ ఆయిల్ పైకొస్తుంది. మొత్తం కుక్ అయిపోయిందని అర్థం. అండ్ నెక్స్ట్ కొత్తిమీర వేశానండి. కొత్తిమీర వేసేసి జస్ట్ అలా ఒక 2 తిప్పుళ్ళు తిప్పేసి గ్యాస్ ఆఫ్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి.